యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందుతాయని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాలను సమిష్టిగా నిర్వహిస్తూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో గత 14 రోజులుగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించినట్లు తెలిపారు. వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల్లో సమతుల్యత సాధించేందుకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. శ్రీశైలం, మహానంది వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమాల్లో ఒక్కో చోట దాదాపు 2000 మంది చొప్పున పాల్గొనడం విశేషమన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ కావడంతో ప్రతి ఒక్కరూ తమ వయసు, శారీరక పరిస్థితులకు అనుగుణంగా యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువత తప్పనిసరిగా యోగా సాధన అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులలో చదువుపై ఆసక్తి, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 14 రోజులు కర్టెన్ రైజర్ చేసిన తర్వాత 14 రోజులు యోగా కార్యక్రమాన్ని జిల్లా అంతటా కూడా నిర్వహించుకున్నాము. చాలా ప్రాక్టీస్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాము. శ్రీశైలంలో యోగా నిర్వహించుకున్నాము. దగ్గర 2000 మంది పార్టిసిపేట్ అయ్యారు. అలాగే మహానంది దేవస్థానం దగ్గర యోగా నిర్వహించుకున్నాము. 2000 మంది పార్టిసిపేట్ అయ్యారు. యోగా అసోసియేషన్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. మన జిల్లా థీమ్ కూడా థీమాటిక్ యోగా అసోసియేషన్స్తో నిర్వహించమని మనకి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడంతో యోగా అసోసియేషన్స్తో ఇదే ప్రాంగణంలో 1000 మందికి పైగా చక్కని కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈరోజు యాక్చువల్ డే, యోగా డే. ఈరోజు ఇంతమంది పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మానసికంగా మనం స్థిరత్వమే కాదు, శారీరకంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. అలాగే చేసే పని మీద అటెన్షన్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ అన్నది ఉండాలి. అలా వర్క్ బ్యాలెన్స్ అన్నది చేసుకోవాలి. అంటే ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అన్నది బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు. మనకి ఐగాట్ కోర్సెస్లో కూడా వర్క్ ప్లేస్లో బ్రీఫ్ యోగా ఎలా చేయాలి అన్నది కూడా ఒక కోర్స్ ఉంది. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఆ కోర్స్ కూడా మనము చేయండి. సో వర్క్ ప్లేస్లో కూడా చిన్న విరామం దొరికినప్పుడు ఎటువంటి యోగా చేయాలి అన్న కోర్స్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఈరోజు సపోర్ట్ ఇచ్చిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాలని 14 రోజులు కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీం, యశోధర గారు, వాణి గారు టీం అందరూ, అలాగే DMHO గారు వారి టీం, మున్సిపల్ కమిషనర్ గారు వారి టీం, స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ వారి టీం చాలా చక్కగా కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. జిల్లా అంతటా కూడా నోడల్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగేటట్టు చాలా చక్కని సపోర్టు ఇచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరి తరపున కూడా జాయింట్ కలెక్టర్ గారికి థ్యాంక్ యూ. తర్వాత ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేదు అంటే మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, ఇంకా ఆల్ డిస్ట్రిక్ట్లో అదర్ డిపార్ట్మెంట్స్ కూడా చక్కని సపోర్ట్ ఇచ్చారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చక్కని ప్రాచుర్యంకి మంచి పబ్లిసిటీ ఇవ్వడానికి చాలా సపోర్ట్ ఇచ్చారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరున ఎవరిని మర్చిపోలేదు. మర్చిపోకుండా ఎవరన్నా ఉంటే, మర్చిపోయి ఉన్నా
పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.